జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దాఖలైన 80కి పైగా పిటిషన్లను కొట్టివేసింది. డీలిమిటేషన్ పై తాము జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది. డీలిమిటేషన్ ని వ్యతిరేకిస్తూ చాలా మంది హైకోర్టును ఆశ్రయించారు. అన్ని పిటిషన్లను ఒకేసారి విచారించింది హైకోర్టు. అభ్యంతరాల గడువు ముగియటంతో పిటిషన్ల విచారణ ముగించినట్లు చెప్పింది. రైట్, మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై హైకోర్టు విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ మోనిత, జీహెచ్ఎంసీ వార్డుల విభజన విషయంలో మేము ఎలాంటి జోక్యము చేసుకోలేము అంటూ హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. డీలిమిటేషన్ వ్యవహారంలో ఇప్పటికే 80కి పైగా కూడా పిటిషనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ముందు సింగిల్ బెంచ్ని ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ని ఆశ్రయించిన తర్వాత ఇటు ప్రభుత్వము డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసింది. సో డివిజన్ బెంచ్లో ఈరోజు సుదీర్ఘంగా అన్ని పిటిషన్లకు సంబంధించి ఎవరైతే ఈ డీలిమిటేషన్ సంబంధించిన దాంట్లో ఇంప్లీడ్ అయిన పిటిషన్స్ అన్నిటికి సంబంధించి ఒకేసారి ఈరోజు సుదీర్ఘంగా హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్లో ఈ డీలిమిటేషన్ వ్యవహారం జీహెచ్ఎంసీ వార్డుల విభజనకు సంబంధించిన దాంట్లో ఎలాంటి జోక్యము చేసుకోలేము అంటూ హైకోర్టు ప్రస్తుతం ఒక క్లారిటీ ఇచ్చిన సిట్యుయేషన్ ఉంది. మెయిన్గా ఈ డీలిమిటేషన్ వ్యవహారానికి సంబంధించి అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దీనికి పక్కనే ఉన్నటువంటి ఒక 20 మున్సిపాలిటీలు దాంతోపాటు 7 కార్పొరేషన్లను కూడా జీహెచ్ఎంసీలో కలపడం జరిగింది. సో దాన్ని కలిపిన తర్వాత ఈ విస్తీర్ణం పెరుగుతుంది. దీంతోపాటు వార్డులకు సంబంధించి వార్డుల సంఖ్య కూడా, ఎందుకంటే ఇటు 20 మున్సిపాలిటీని కలుపుకున్నారు, దాంతోపాటు 7 కార్పొరేషన్లని జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. కాబట్టి ఆటోమేటిక్గా వార్డులకు సంబంధించి వాటిని కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 150 వార్డుల నుండి 300 వరకు కూడా పెంచుతూ ఇప్పటికే గెజెట్ రిలీజ్ చేశారు. సో దీని తర్వాత ఈ వార్డుల విభజనకు సంబంధించి అంటే వార్డులకు సంబంధించిన బౌండరీస్ అనుకోవచ్చు, లేకపోతే ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించి పేర్ల మార్పు విషయంలో అనుకోవచ్చు. వన్స్ డివిజన్ కాస్త డిస్టర్బ్ అయింది సిట్యుయేషన్ కూడా ఉంది. ఉదాహరణకి రామ్నగర్ డివిజన్ సంబంధించి రామ్నగర్లోనే బాగ్లింగంపల్లి ఉంటుండే. సో రామ్నగర్ డివిజన్ ప్రస్తుతం డీలిమిటేషన్ అయిన సందర్భంలో ఇటు బాగ్లింగంపల్లి వేరవడం అంటే ఉదాహరణకి ఇలాంటి సిట్యుయేషన్ చాలా చోట్ల ఉన్న క్రమంలో మెయిన్గా అశాస్త్రీయంగా ఇది జరిగింది, శాస్త్రీయంగా జరగలేదు. అసలు డీలిమిటేషన్ సంబంధించి వార్డులను విభజించే క్రమంలో ఏ ప్రాతిపదికన వార్డుల విభజన జరిగింది అనేది మెయిన్ ఎలిగేషన్ అందరు కూడా తీసుకొచ్చిన సిట్యుయేషన్. సో ఈ డీలిమిటేషన్ వ్యవహారం పైన ఎప్పుడైతే ఈ వార్డులకు సంబంధించి 150 నుండి 300 డివిజన్లు పెంచడము గెజెట్ రిలీజ్ చేశారో దాని తర్వాత చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాంతోపాటు దాని తర్వాత జరిగినటువంటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కూడా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు ఈ డీలిమిటేషన్ వ్యవహారంలో వార్డుల విభజనకు సంబంధించి ఏ విధంగా దీన్ని విభజించారు అనే దానిపైన కొన్ని క్వశ్చన్స్ కూడా రేజ్ చేశారు. దానికి జీహెచ్ఎంసీకి సంబంధించిన కమిషనర్ అనుకోవచ్చు, వీళ్ళంతా కూడా పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసిన పరిస్థితి. అంటే అశాస్త్రీయంగా జరిగింది అనేది ఆరోపిస్తున్నారు, కానీ అంతా కూడా శాస్త్రీయంగానే జరిగింది. అట్ ది సేమ్ టైం బౌండరీస్ విషయం అనుకోవచ్చు, ఒక వార్డు సంబంధించి అంటే ఈ విధంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఇటు 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు విలీనమైనప్పుడు ఖచ్చితంగా వార్డుల సంఖ్య పెంచాల్సి ఉంటుంది. కాబట్టి విస్తీర్ణం కూడా పెరుగుతుంది. కాబట్టి అన్ని గ్రౌండ్స్ని బేస్ చేసుకునే ఈ విభజనకు సంబంధించిన ప్రక్రియ చేశాము అంటూ కూడా చెప్పుకొచ్చిన సిట్యుయేషన్. సో దీనిపైన ఒక చర్చ జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ వ్యవహారంలో వార్డుల విభజన సరిగ్గా జరగలేదు, అశాస్త్రీయంగా జరిగింది అనే దానిపైన వినతులు కూడా ఇప్పటికే స్వీకరించారు. ఎట్ ది సేమ్ టైం న్యాయస్థానాన్ని కూడా చాలా మంది ఆశ్రయించారు. మనం చెప్పుకుంటున్నట్లు 80 పిటిషన్లు ఈ జీహెచ్ఎంసీ వార్డుల విభజనకు సంబంధించిన దానిపైన వచ్చిన క్రమంలో ఈరోజు హైకోర్టు మొత్తం కూడా సుదీర్ఘంగా ఒకేసారి ఎవరైతే ఇంప్లీడ్ అయ్యారో ఈ డీలిమిటేషన్ సంబంధించిన వ్యవహారంలో ఆ పిటిషన్లన్నింటినీ కూడా పరిశీలించి అందరూ కూడా మనం చెప్పుకుంటున్నట్లు బౌండరీస్ అనుకోవచ్చు, అశాస్త్రీయంగా జరిగిందని కావచ్చు, లేకపోతే ఓటర్లకు సంబంధించిన పేర్లు మార్పిడి అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర అంశాలన్నింటినీ కూడా ఆ పిటిషన్లో పేర్కొంటూ వీటిని బేస్ చేసుకొని మెయిన్గా ఎలిగేషన్స్ తీసుకొచ్చిన అంశం. సో వాటన్నిటిని కూడా పరిశీలించిన న్యాయస్థానం అసలు న్యాయస్థానం ఏ విధమైన డైరెక్షన్స్ ఇస్తుంది అనేది ఇప్పటివరకు కాస్త ఈ వార్డుల విభజనకు సంబంధించి జీహెచ్ఎంసీ విషయంలో ఒక ఆసక్తికరంగా ఉన్న సిట్యుయేషన్ ఉండే. సో ఎట్కేలకు హైకోర్టు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేము. జీహెచ్ఎంసీకి సంబంధించి ఏదైతే ఇప్పుడు గెజెట్ రిలీజ్ చేశారో 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు కలిపిన తర్వాత 150 వార్డుల నుండి 300 వార్డులకి ఏదైతే పెంచారో దానికి సంబంధించి ఈ డీలిమిటేషన్ వ్యవహారంలో న్యాయస్థానము ఎలాంటి జోక్యము చేసుకోబోదు అంటూ ప్రస్తుతం హైకోర్టు అయితే క్లారిటీ ఇచ్చింది. సో ఎవరెవరైతే పిటిషన్లు వేశారో ఆ పిటిషన్లన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత వాటన్నింటినీ కూడా కొట్టివేసిన సిట్యుయేషన్. సో చాలా రోజుల నుండి జీహెచ్ఎంసీ వార్డుల విభజన ప్రక్రియకు సంబంధించి డీలిమిటేషన్ వ్యవహారంలో కొంతమేరకు ఈ సస్పెన్స్ అనేది ఉండే ఏ విధమైన డైరెక్షన్స్ న్యాయస్థానం ఇస్తుంది అనేది అందరూ కూడా ఎదురు చూస్తున్న టైంలో ఇక డీలిమిటేషన్ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి జోక్యం
జోక్యం చేసుకోబోము, దానికి డీలిమిటేషన్ వ్యవహారానికి సంబంధించి హైకోర్టు అందులో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు అంటూ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు క్లారిటీ ఇచ్చిన పరిస్థితి ఉంది మౌనిత.